అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. నిజంగా ఏం చేసినా ఏం మాట్లాడినా నెగిటివ్గా వెళ్ళిపోతుంది. చూడండి, ప్రతిదానికి 2 సైడ్స్ ఉంటాయి. ఆ 2 సైడ్స్ ఆలోచించి మీరు చూసి దాని తర్వాత మాట్లాడాలి. ఇప్పటివరకు నన్ను ఎవరైతే ఏ జనాలు అయితే బాగా సపోర్ట్ చేశారో వాళ్ళందరూ నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. నెగిటివ్గా వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అది ఇది అని. మొన్న కేశవ ఆడియో లాంచ్లో హీరో నిఖిల్ గారు నన్ను ఏదో అన్నారని. నేను నిఖిల్ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, స్కూల్ ఫ్రెండ్స్. సో ఆ లీనియన్స్ తీసుకొని నేను ఆడపిల్లని ప్రపోజ్ చేస్తా, ఆడపిల్ల నన్ను ప్రపోజ్ చేయిస్తావేంటి, మేనర్స్ లేదా అని అలా కామిక్ వేలో వెళ్తే ఫుల్ నెగిటివ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం మెయిన్ రీజన్, రారండోయి వేడుక చూద్దాం ఆడియో లాంచ్లో చలపతిరావు గారు ఒక మాట అనడం, దాని తర్వాత నేను సూపర్ అనడం. అది చాలామంది రిసీవ్ చేసుకోలేకపోయారు, కానీ అది మీరు చూసింది. బట్ ఈవెంట్లో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది మీకు చెప్పాలండి. బేసిక్గా అన్నపూర్ణ 7 acres అక్కడ షూట్ జరుగుతుండే, ఆడియో లాంచ్ జరుగుతుండే. నేను గీతా భగత్ అనే యాంకర్. స్టార్టింగ్ నుంచి మాకు ఏం చెప్పారంటే, అమ్మాయిలు మనశ్శాంతికి హానికారం, ఈ లైన్ తీసుకొని కామెడీ క్రియేట్ చేయండి, ఫన్ రావాలి. ట్రైలర్లో నాగ చైతన్య గారు ఈ లైన్ వాడారు అని, వాడుకోండి, ఆడుకోండి, ఫన్ చేయండి అన్నారు. అదేవిధంగా ఫన్ చేస్తుండే. అండ్ స్టేజ్ మీదండి ఆ రోజు మాకు మానిటర్స్, అంటే ఈవెంట్ చేసేటప్పుడు మానిటర్స్ ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకుండే. అంటే మా వాయిస్ మాకే వినిపించేది కాదు. ఇది నేను చెప్పడం మీరు చాలా ఏడు కవర్ చేసుకుంటున్నాడు అని అనుకోవచ్చు, బట్ జరిగింది ఇదండి. సో వాయిస్ లేకపోతే అక్కడ సౌండ్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉండే, ఎవరి వాయిస్ వినబడలేదు. మీరు మధ్యలో చూస్తే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి కొంచెం వాయిస్ పెంచండి, వాయిస్ దింపండి, స్టేజ్ మీద ఏం జరుగుతుందో వినబడట్లేదు, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట. సౌండ్ ఆ రోజు చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. సో ఆ రోజు చలపతి గారి దగ్గరికి గీతా భగత్ వెళ్ళడం, ఆయన ఏదైతే మాట అన్నాడో, యాంకరింగ్ నా అమ్మ లాంటిదండి, దాని మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు క్లారిటీగా వినపడలేదు. అక్కడ మెయిన్ మోటో ఏంటంటే, నేను గీత ఆడపిల్ల మీద ఒక పంచ్ వేయాలి, ఏంటంటే అవును ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరం అని. సో కానీ గీతా భగత్ ఏంటి, ఆడవాళ్ళు గొప్ప అని ప్రూవ్ చేయాలి, అది ఫన్ యాంగిల్లో, జస్ట్ టు ఎంటర్టైన్ అది వెళ్తుండే. నాకు దూరం నుంచి చలపతిరావు గారు ఏమన్నారో వినిపించలేదండి, నిజంగా చెప్తున్నాను, వినిపించలేదు. చలపతిరావు గారు ఆ మాట అంటే నేను రివర్స్ పంచ్ వేసేవాడినో కాదో తెలియదు, కానీ అప్పుడు నేను ఆయన చెప్పింది సరిగ్గా వింటే సూపర్ అనేవాడిని అయితే కాదండి. నేను చేసింది తప్పు కాదు, అందుకే ఎవరికి సారీ చెప్పట్లేదు. నేను నా కో యాంకర్స్ మీద కామెడీ చేస్తాను, కానీ ఎవరిని హర్ట్ చేయనండి. మీరు అందరు ఇప్పుడు వీడు ఇట్లా అమ్మాయిల మీద ఇది ఇది అంటున్నారు, చాలా బాధ అవుతుంది. యాంకరింగ్ నాకు తెలిసిన వృత్తి అండి, నాకు తెలిసింది ఒకటి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. అలా చేస్తున్నాను, కానీ మీరు ఇలా నెగిటివ్గా నన్ను రిసీవ్ చేసుకుంటే చాలా బాధగా ఉంది. అందుకే ఈ వీడియో. సో ప్లీజ్ అర్థం చేసుకోండి.